శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. మరి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ ఉగాది పర్వదినం నుండి అనగా ఏప్రిల్ 9వ తారీఖు స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి 3 రాశులకు మహర్దశ పట్టబోతుంది. దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేని నేను ఎప్పుడు చెప్పాను. మహర్దశ అంటే ఆ పరమశివుడే నిజంగా పరమశివుడి అనుగ్రహం పొందడం అనేది కూడా మామూలు విషయం కాదండి. అనుగ్రహం అనేది కఠోర తపస్సు చేస్తే కానీ ఆ శివయ్య అనుగ్రహం అనేది కూడా ఎవరికి కలగదు. ఆ శివయ్యకు అనుగ్రహం కలగాలంటే కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వారికి అనుగ్రహం కలుగుతుంది. వీరు ఇప్పుడు చేసినటువంటి కఠోర తపస్సు కాదండి. వారు గత జన్మలో ఏదైనా తపస్సు చేసి ఉండవచ్చు, ఈ జన్మలో వాళ్ళకి అనుగ్రహించాడు. అది ఈ క్రోధి నామ సంవత్సరం నుండి వారి యొక్క జాతక స్థితిగతులు మార్పులు చేర్పులు చెందబోతున్నాయి. అందుకే పరమశివుణ్ణి శివయ్యకు మారు పేర్లు ఉన్నాయి. గరళకంఠుడని, బోలాశంకరుడని, ఉబ్బులింగడని ఎన్నో ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఉబ్బులింగడు అంటే ఎవరైనా ఉబ్బు అంటే ఏదైనా ఉబ్బించి మాట్లాడారు అనుకోండి, పరమశివుణ్ణి ఎక్కువగా ధ్యానించి తననే ఎక్కువగా ఆరాధించి అతని మనస్సు ప్రసన్నం చేసుకునే విధంగా చేశారనుకోండి, అతను తబ్బుబ్బిపోతాడు. అందుకే ఉబ్బులింగడు అంటారు పరమశివుణ్ణి. కాబట్టి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం నేను చెప్తున్నటువంటి 3 రాశులకు కలిగిందండి. అది మకర రాశిలో జన్మించినటువంటి వారికి, రెండవది మేషరాశిలో జన్మించినటువంటి వారికి, 3వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి శివయ్య అనుగ్రహం పట్టబోతుంది. పరమశివుడే సాక్షాత్కరించబోతున్నాడు వాళ్ళకి. అంటే చూడండి ఎంత అదృష్టమో, ఎంత అదృష్టం చేసుకుంటూ పుట్టారు. ఈ ఉగాది కొత్త సంవత్సరం నుండి మరి ఒక పాజిటివ్ వేవ్స్ రాబోతున్నాయి. పాజిటివ్ వేవ్స్ తప్పకుండా కలగబోతున్నాయండి. అదృష్టం చాలా చాలా మంచి మేలును కలిగిస్తుందండి వీళ్ళకి. ఉద్యోగంలో విజయం, ప్రమోషన్స్, స్థానచలనాలు జరగడం, శాలరీ ఇంప్రూవ్మెంట్ కావడం, అనుకూలమైనటువంటి స్థానానికి వెళ్ళిపోవడం, ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ చేతికి అందడం, డబ్బు సంపాదన పెరిగిపోవడం, కొన్ని కీలకమైనటువంటి శాఖలు వీళ్ళకు చక్కగా ఆ భగవంతుడే వీళ్ళకు ప్రసాదించడం, భార్యాభర్తల మధ్య విభేదాలు తావు లేకుండా ఉండడం, అంటే అక్కడ విభేదాలన్నీ సమసిపోవడం, ప్రేమానురాగాలతో మెదలడం, పిల్లలు వారి యొక్క సంపాదన చేతికి అందడం, పిల్లల సంపాదన తల్లిదండ్రులకు చేతికి అందుతూ ఉంటుంది, పిల్లలు మోస్తరుకు ఒక మంచి పొజిషన్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెప్పాలి, కానీ మనకు టైం వ్యవధి రీత్యా కేవలం కొంతవరకే నేను చెప్తున్నాను. అంటే మకర రాశి వారికి, మేషరాశి వారు, కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి విజయం. మకర రాశి అంటే భూతత్వం, దీనిలో పుట్టినటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. మెయిన్గా ఫోకస్ చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినటువంటి నక్షత్రమే ఉత్తరాషాఢ నక్షత్రం. అందుకే ఈ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మరి మే మాసము, ఏప్రిల్ మాసంలోనే, ఏప్రిల్ అంటే మన కొత్త సంవత్సరం మనకు 9వ తారీఖున పడుతుంది. ఈ ఏప్రిల్ మాసంలోనే నేను జమ్మూ కాశ్మీర్ శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నాను. ఆ పరమశివుని ఒక అనుగ్రహం కలగాలి తప్పకుండా అని చెప్పేసి అక్కడ అమ్మవారిని నేను దర్శించుకుంటాను. దర్శించుకోవడమే కాదండి, అక్కడ కొన్ని గోమతి చక్రాలు, ఒక 20-30 కేజీల గోమతి చక్రాలు తీసుకెళ్తాను అక్కడికి. మనకు దగ్గర తెలిసినటువంటి పండితులే అక్కడ, దానిలో పూజారులందరూ కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళే. వాళ్ళను నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను వాళ్ళకి, మేము ఫలానా రోజు అమ్మవారి టెంపుల్ దర్శించడానికి మేము వస్తున్నాం, మాకు కొన్ని గోమతి చక్రాలు ఇస్తాం, అమ్మవారి దగ్గర సన్నిధానంలో పెట్టి పూజలో పెట్టించి నాకు పంపించాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడానండి. వాళ్ళు తప్పకుండా రండి, మీరు నేను చేసిస్తానని చెప్పారు. ఆ ఒక్కటే కాదు, గోమతి చక్రాలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లక్ష్మీ కుబేర హోమం చేస్తాను. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి లక్ష్మీ కుబేర హోమం, కుబేరుని యొక్క
డబ్బు కారకుడు, డబ్బును ఏదైనా మనకు అందించాలి అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి వాడు కుబేరుడు. అతని దగ్గర కొన్ని మూలధనం బాగుంటది, అది అమ్మవారి అనుగ్రహంతో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు కుబేరుడు. లక్ష్మి కుబేర హోమాన్ని జరిపిస్తున్నప్పుడు ఈ కుబేర హోమం జరిపించుకున్నటువంటి వారికి ఈ 5 గోమతి చక్రాలను కూడా నేను మీకు అందజేయడం జరుగుతుంది. ఆ గోమతి చక్రాలను వ్యాపార సంస్థలలో గల్లా కౌంటర్లలో పెట్టుకోండి. లక్ష్మి ఉప్పొంగుతుంది, వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. లేదంటే వ్యాపారాలు లేనటువంటి ఉద్యోగస్తులు అయితే ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. లేదు అది లేదు అనుకోండి, బీరువాలు కబోర్డ్స్ లేవు అనుకోండి, ఉదాహరణకి ఇంట్లో దేవుడి గదిలో కుంకుమ భరణిలోనైనా వేసుకోండి గోమతి చక్రాలు. చిన్నపిల్లలకైతే, పెద్దవాళ్ళకు చదువుకునేటువంటి పిల్లలకైతే వాటిని గోమతి చక్రాలను చక్కగా లాకెట్ చేసి మెడలో కట్టండి. మామూలు విషయం కాదండి. లక్ష్మీ కుబేర హోమం జరిపించారు. అందులో భాగంగా అమ్మవారు మాత వైష్ణోదేవి ఆలయంలో పూజలు జరిపించినటువంటి గోమతి చక్రాలను కూడా మీకు అందజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. తప్పకుండా మర్చిపోకుండా మే 10వ తారీఖున ఇంకా చాలా టైం ఉందండి. కేవలం 500 మందికి మాత్రమే. ఎందుకంటే క్వింటాల కొద్దీ గోమతి చక్రాల అమ్మవారి దగ్గర పెట్టడానికి ఛాన్స్ లేవు. 20 కిలోలు 30 కిలోలు 20 కిలోలు మినిమం వాళ్ళు చెప్పారు కూడా. వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ క్వాంటిటీని మనకు తీసుకురాకూడదు, ఎందుకంటే అక్కడ ఆ దేవస్థానం నుండి పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ సీసీ కెమెరాలు అవి ఇవి ఉంటాయి. ఏంటంటే మీ యొక్క మాట మీద మేము అక్కడ పెట్టి పూజలో పెట్టించి ఇస్తాం, తక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకోండి అని చెప్పారు. సరే, ఒక 20 కేజీలు మేము సుమారుగా ఒక 500 మందికి వస్తే రావచ్చు. 500 మందికి నేను తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వీళ్ళకి కలిగే విధంగా, లక్ష్మీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగే విధంగా నేను చూస్తాను. కాబట్టి ఈ యొక్క మకర రాశిలో పుట్టిన మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి టైం స్టార్ట్ అవబోతుంది యుగాది నుండి. మీనరాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు మేషరాశిలోకి వచ్చాడు, ఉచ్చ క్షేత్రంలోకి వచ్చాడు సూర్య భగవానుడు. అంటే తను బలవంతుడిగా మారిపోయాడు. అంటే మనకు ఒక కాలమానం ఉంటుంది, ఒక కాలమాన పట్టిక ఉంటుంది. ఆ కాలమాన పట్టికలో ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు మేషరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. చూసారా, ఒక క్రికెట్ జట్టు ఉందనుకోండి, భారతదేశంలో ఆడే ఒక క్రికెటర్ మంచి ప్లేయర్ ఉన్నాడు, ఒక ధోని ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు అనుకోండి. అతని ముందున్నటువంటి వాడు ఒక డక్అవుట్ అయిపోవడం, ఒక రన్ అవుట్ కావడం కానీ అయినప్పుడు ఆ వచ్చే వ్యక్తి దాంట్లో ఏంటి గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందండి? ఒక విధంగా చెప్తే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఆట ఆడేటువంటి వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు అనుకోండి ఆ మైదానంలోకి, అంత హోరు అనే ధ్వనులు, కేకలు, అల్లర్లు ఎన్నో చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వచ్చేటువంటి వాడు సామాన్యుడు కాదు, వాడు పెద్ద గొప్ప క్రీడాకారుడు, వాడు చాలా బాగా ఆడతాడని మనకు తెలుసు. కాబట్టి బాగా విపరీతమైనటువంటి అల్లర్లు అన్ని చేస్తూ ఉంటారు, ఆహా ధ్వనులు చేస్తూ ఉంటారు. అలాగా సూర్య భగవానుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది కూడా ఒక విధంగా ఎంట్రీ అనేది కూడా అదిరిపోతుందండి. ఏ రాశి వాళ్ళు ఎవరైనా కూడా, ఏ పండితుడైనా కూడా చెప్పాల్సిందే, మేషరాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే అడుగు పెడతాడో మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, ఊపిరి పీల్చుకుంటాం ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి నేను చెప్తున్నాను కదా, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. లక్ష్మీ కుబేర హోమంతోనే అది సాధ్యమవుతుంది. అందులో బాగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని మొదలైంది, చివరి దశలో ఉంది ఏళ్ళనాటి శని. పోతూ మంచి జరిపించిపోవాలి. ఏదైనా ఉద్యోగం, ఏదైనా ఎవరికి ఏదైనా పని చేశామనుకోండి, మనం ఒక గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్ కింద పనిచేసాం, అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఐఏఎస్ అధికారి అతను. ఇతను చాలా సన్నిహితుడిగా మెదిగాడు, వాళ్ళ ఇంట్లో చలివిడిగా పిల్లలతో వాళ్ళ కుటుంబంతో చాలా దగ్గరగా కలిసిపోయాడు, మంచితనం ఏర్పరచుకున్నాడు. ఆ ఆఫీసర్ పోతూ ఏం చేస్తాడండి, ఇతను టెంపరవరీ కదా పర్మనెంట్ చేసి వెళ్ళిపోతానులే అని చెప్పేసి పర్మనెంట్ చేసి వెళ్ళిపోతాడు. కొందరు అధికారులు ఉంటారు అలాగా శనీశ్వరుడు మకర రాశిలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే ఏళ్ళనాటి శని దశ వెళ్ళిపోతున్నప్పుడు మీకు మంచి జరిగించి వెళ్ళిపోవాలి, అది నా ఉద్దేశం. అందుకే మకర రాశి వారు మనకు మే 4వ తారీఖున శని హోమం తలపెట్టబోతున్నాను. ఆ మే 4వ తారీఖున శని హోమంలో తప్పకుండా మీరు చేయించుకోండి. ఆ శనీశ్వరుడు మీకు అనుగ్రహం కురిపించే వెళ్ళిపోతాడు. ఇది 100% నిజం.
ఇకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని మొదలైంది. అష్టమ శని పోతూ పోతూ అష్టమ శనిలో కూడా మీకు మంచి జరిగించిపోవాలి శనీశ్వరుడు. అలా మీరు సన్నద్ధంగా అవ్వాలి కంపల్సరీ. అందుకే ఆ పరమశివుడి అనుగ్రహం అనేది కూడా ఈ 3 రాశులపై పడింది. మకర, మేష, కర్కాటక రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులను కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.